ఓం శాంతి. యజ్ఞ ఇతిహాసంలో అతిపెద్ద రోల్ని అంటే బ్రహ్మ బాబా తర్వాత అంత గొప్ప మహోన్నతమైనటువంటి పాత్ర వహించినటువంటి మమ్మ మరియు మన్మోహిని దీది గారు వారి యొక్క స్మృతి దినాన్ని మనం జూలై మాసంలో జరుపుకుంటూ ఉన్నాము. 1983 జూలై 28వ తేదీ వారు ఈ స్థూల దేహాన్ని త్యాగం చేసి బాబా ఒడిలోకి వెళ్ళారు. మరెన్నో గుణాలు విశేషతల యొక్క గని మన్మోహిని దీది గారు. మరి వారి యొక్క విశేషతల్ని మరియు అమూల్యమైనటువంటి శిక్షణల్ని మనం వింటూ ఉన్నాము. పార్ట్ 1లో మనం ఆల్రెడీ 16 విశేషతల్ని విన్నాము. ఎవరైనా వినకపోతే అది కూడా తప్పకుండా వినండి. మరి రోజు ఇంకొక 15 విశేషతల్ని మనం విందాము. మరి రోజు 17వ విశేషత మర్యాద పురుషోత్తమ స్థితి. మర్యాద పురుషోత్తమ స్థితి ఉండేది. दीदी स्वयं भी ईश्वरीय मर्यादाओं का कंगन बांधकर रखती और सभी का उस पर ध्यान खींचवाती. दीदी स्वयं కూడా ఎప్పుడు ఈశ్వరీయ మర్యాదల యొక్క కంకణాన్ని ధరించి ఉండేటువంటి వారు మరియు అందరికీ కూడా ఈశ్వరీయ మర్యాదల పైన శ్రద్ధ వహించే విధంగా వారి యొక్క ధ్యానాన్ని లాగేటువంటి వారు. ब्राह्मण सो देवता बनने वाली आत्माओं का विशेष संगदोष अन्नदोष ना लग जाए. दीदी पहली शिक्षा यही देती कि संग से अपनी संभाल करना. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యేటువంటి ఆత్మలు విశేషంగా సాంగత్య దోషం పైన అన్న దోషం పైన జాగ్రత్తగా ఉండాలి. ఆ సాంగత్య దోషము అన్న దోషం మన పైన పడకుండా ఉండేందుకు దీది మొట్టమొదట శిక్షణ ఇచ్చేటువంటి వారు సాంగత్యంతో మిమ్మల్ని మీరు సంభాళన చేసుకోండి అని. పవిత్రతాకే వ్రతకు కభీ ఖండిత్ హోనే నహీ దేనా. పవిత్రత వ్రతాన్ని ఎప్పుడు ఖండితం కాకుండా ఉంచాలి. బ్రహ్మచర్యకే సాత్ బ్రహ్మచారి బన్కర్ రెహనా. బ్రహ్మచర్యంతో పాటు బ్రహ్మచారులుగా కూడా తయారై ఉండాలి. హమే భీ బ్రాహ్మణ్ జీవన్ కి పెహ్లీ మర్యాదకు దృఢతా సే పాలన కర్నా హే. మనం కూడా బ్రాహ్మణ జీవితం యొక్క మొదటి మర్యాదని దృఢంగా ఉంటూ పాలన చేయాలి. అంటే పవిత్రత పైన చాలా దృఢత అనేటువంటిది ఉండాలి. ధరత్ పరియే ధరం న చోడియే పవిత్రత హీ హమ్ సబ్కా పెహలా ధరం హే. ఈ భూమి కంపించిన భూమి ముక్కలైనా కానీ మేము మా యొక్క పవిత్రతని భంగం కానివ్వము, మా యొక్క ధర్మాన్ని భంగం కానివ్వము. అంటే పవిత్రతనే మన యొక్క మొదటి ధర్మము. దీన్ని ఎప్పుడు భంగం కాకుండా చూసుకోవాలి. 18వ పాయింట్ ఆల్రౌండ్ యాక్యురేట్ అండ్ అలర్ట్. ఆల్రౌండ్ యాక్యురేట్ మరియు అలర్ట్. दीदी का ध्यान यज्ञ की ऑलराउंड सेवा पर रहता. वे मुरली क्लास के पश्चात स्वयं भंडारे में चक्कर लगाती और कुछ समय सबके साथ बैठकर सब्जी काटने में मदद करती. दीदी యొక్క ధ్యానము వారి శ్రద్ధ యజ్ఞం యొక్క ఆల్రౌండ్ సేవల పైన ఉండేవి. అంటే వారు రోజు మురళీ క్లాస్ తర్వాత స్వయం బాబా యొక్క భండారలో అంటే వంటింట్లో కిచెన్లో రోజు చక్కెర వేసేటువంటి వారు మరియు కొద్ది సమయం అందరితో కూర్చొని కూరగాయలు కట్ చేసేటువంటి వాళ్ళు, కూరగాయలు తరగటంలో హెల్ప్ చేసేవారు. యాక్యురసీ ఉన్కే జీవన్ మీ కూట్ కూట్కర్ బాబానే భరీతి. అన్నిట్లో కూడా యాక్యురేట్ అంటే చక్కగా ఎలా ఉండేది అలా చేసేటువంటి వారు. అలా యాక్యురసీ అనేటువంటిది బాబా లోపల కూరి కూరి నూరి నూరి పోసారు. वे बाबा के अव्यक्त होने के बाद सभी पत्रों का जवाब खुद बैठकर लिखती या लिखवाती. బాబా అవ్యక్తమైన తర్వాత మనకు తెలుసు సాకార్ బాబా రోజు దాదాపు 100 లెటర్స్ రాసేవారు అని విన్నాము. మరి సాకార్ బాబా దేహాన్ని త్యాగం చేసిన తర్వాత దీది కూడా రోజు అన్ని పత్రాలకు కూడా అంటే అన్ని ఉత్తరాలకి సమాధానాలను ఇచ్చేవారు. లేదు కూర్చొని ఎవరితో అయినా రాయించేవారు. कभी दीदी ने कोई भी सेवा पेंडिंग नहीं रखी. जो सेवा जब ज़रूरी है उसे उसी समय अलर्ट बनकर की और कराई. మరి ఎప్పుడు కూడా దీది ఏ సేవని పెండింగ్గా పెట్టలేదు. ఇది రేపు చేద్దాంలే అని అనుకోలేదట. ఏ సేవ ఎప్పుడు అవసరమో అదే సమయంలో ఆ సేవని చాలా అలర్ట్గా అయ్యి చేశారు. ఇతరులతో కూడా చేయించారు.
हमें भी ऑलराउंडर बन हर सेवा में एक्यूरेट और अलर्ट रहना है. కాబట్టి మనం కూడా ఆల్రౌండర్గా అయ్యి ప్రతి సేవలో యాక్యురేట్గా అవ్వాలి మరియు అలర్ట్గా ఉండాలి. 19వ పాయింట్, స్వమాన్ధారి ఔర్ సమ్మాన్ధారి. స్వమానధారి మరియు సమ్మానధారులుగా ఉండేవారు. दीदी सदा इसी स्वमान में रहती कि स्वयं सर्वशक्तिवान बाबा हमारा साथी है. దీది ఎప్పుడూ కూడా ఇదే స్వమానంలో ఉండేవారు. స్వయం సర్వశక్తివంతుడు బాబా మన జతకాడున్నాడు. ఈ స్వమాన్ మే రహకర్ సబ్కో దిల్ సే సమ్మాన్ దేతి. ఇదే స్వమానంలో ఉంటూ ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా గౌరవాన్ని ఇచ్చారు. अगर कोई अपनी सेवा समय प्रमाण सच्चाई से करती तो उसे इतना ही सम्मान देती, खातरी करती, उन्हें विशेष सौगात देती. వారు ఎప్పుడూ స్వమానంలో ఉంటూ హృదయపూర్వకంగా అందరినీ గౌరవించారు. ఒకవేళ ఎవరైనా సేవని సమయ ప్రమాణంగా చాలా సత్యతతో చేశారనుకోండి, వారికి చాలా గౌరవం ఇచ్చేటువంటి వారు, చాలా మర్యాద చేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి విశేషమైనటువంటి కానుకలు కూడా ఇచ్చేవారు. ఎందుకంటే చాలా హృదయపూర్వకంగా ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో సహాయాన్ని చేశారు కదా. दीदी के दिल में यज्ञ के सच्चे सेवाधारियों प्रति बहुत बहुत రెస్పెక్ట్ था. దీది హృదయంలో యజ్ఞానికి ఎవరైతే సత్యమైన సేవాదారులు ఉన్నారో, యజ్ఞంలో కానీ యజ్ఞాన్ని నడిపించడానికి సత్యమైన సేవాదారులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల చాలా చాలా గౌరవం ఉండేది. सदा यही ध्यान रहा कि जितना हम दूसरों को सम्मान देंगे उतना हमें स्वतः सबका सम्मान मिलेगा. వారికి ఎప్పుడు ఇదే గుర్తుండేది, ఇదే ధ్యానం ఉండేది. మనము ఎంత హృదయపూర్వకంగా ఇతరులకి గౌరవాన్ని ఇస్తామో వారు స్వతహాగా మనకి గౌరవాన్ని ఇస్తారు అని. 20వ పాయింట్, యోగి और कर्मयोगी जीवन का आदर्श. యోగి మరియు కర్మయోగి జీవితానికి ఆదర్శంగా ఉండేవాళ్ళు. दीदी स्वयं योग के गहरे अनुभव में सदा रहती और अमृत वेले विशेष खुद सबको संगठित रूप में योग की ड्रिल कराती. साथ साथ कर्म करते कैसे योग में रहना है उस पर भी ध्यान खिंचवाती. దీది స్వయం యోగంలో చాలా లోతైన అనుభవాలలో ఉండేటువంటి వాళ్ళు మరియు అమృతవేళ విశేషంగా తనే సంఘటిత రూపంలో అందరితో కూర్చొని యోగం యొక్క డ్రిల్ చేయించేవారు. దానికి తోడు కర్మలు చేస్తూ ఎలా యోగంలో ఉండాలి దానిపైన కూడా విశేషంగా అటెన్షన్ని తెప్పించేవారు. अव्यक्त रूप से यज्ञ की कारोबार निर्विघ्न रूप से चलाने के लिए दीदी बीच बीच में विशेष मौन व अव्यक्त भाषा द्वारा सबको साइलेंस की शक्ति बढ़ाने की प्रेरणा देती. అవ్యక్త రూపంలో యజ్ఞం యొక్క కార్యభారాలన్నీ కూడా నిర్విఘ్నంగా నడవడానికి కోసం దీది మధ్య మధ్యలో విశేషంగా మౌనాన్ని లేక అవ్యక్త భాష ద్వారా అందరినీ సైలెన్స్ శక్తిని పెంచుకునేటువంటి ప్రేరణని ఇచ్చేటువంటి వారు. హమే భీ కమ్ సే కమ్ సప్తాహ్ మే ఏక్ బార్ మౌన్ మే रहने की ఆదత్ డాల్నీ హై. మరి మనం కూడా తక్కువలో తక్కువ వారంలో ఒక్కరోజైనా మౌనంగా ఉండేటువంటి సంకల్పాన్ని చెయ్యాలి. ఇలాంటి అలవాటుని అలవర్చుకోవాలి. कर्म हाथों से करते हुए दिल में बाबा को बसाकर रखे यही कर्मयोगी जीवन है. కర్మల్ని చేతులతో చేస్తూ ఉన్నాము, కానీ హృదయంలో బాబాని ఎల్లప్పుడూ పెట్టుకొని ఉంచడమే ఇదే కర్మయోగి జీవితము. 21వ పాయింట్, బేహద్ కి దృష్టి और బేహద్ కా దృష్టికోణ్. బేహద్ యొక్క దృష్టి మరియు బేహద్ దృష్టికోణం కూడా ఉండేది. दीदी कभी तेरे मेरे की हदों में नहीं आई. यह जोन अथवा यह एरिया इसकी है या उसकी है, इस प्रकार की भाषा दीदी के मुख से कभी नहीं सुनी. దీది ఎప్పుడు నీది నాది అనేటువంటి హద్దుల్లోకి రాలేదు. ఇది వారి జోను, ఇది వాళ్ళ ఏరియా, ఇది వీళ్ళది, అది వాళ్ళది, ఈ విధమైనటువంటి భాష దీది నోట్లో ఎప్పుడూ కూడా వచ్చేది కాదు, ఎవరు వినలేదు. वे सदा बेहद में रही बेहद को सोच व समझ से सबकी पालना की. వారు ఎప్పుడు బేహద్లో ఉండేవారు. బేహద్ యొక్క ఆలోచనలు మరియు ఆ తెలివితో బేహద్గా అర్థం చేసుకుంటూ అందరి పాలన చేశారు. మే और मेरे पन की భాషా से ముక్త రహి. నేను మరియు
నేను, నాది, ఇది నేను చేశాను, ఇలాంటి భాష నుండి ముక్తులుగా ఉండేవారు. సమయ ప్రమాణ్ హమ్ సబ్కో భీ అప్నా దృష్టికోణ్ బేహద్గా బనానా హే. సమయ ప్రమాణంగా మనందరము కూడా మన యొక్క దృష్టికోణాన్ని బేహద్గా చేసుకోవాలి. సబ్ బాబా కా హే, బాబాకి సేవాయే హే. అందరూ బాబా వారే మరియు బాబా యొక్క సేవలలో ఉన్నాము. మిల్జుల్ కర్ హమే ఇన్హే సంపన్న కర్నా హే. మనమందరము కలిసిమెలిసి బాబా యొక్క ఈ సేవల్ని సంపన్నం చేయాలి. హదోं का अंश भी అభి సమాప్త హోనా చెయ్యే. హద్దుల యొక్క అంశం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పుడు సమాప్తం చేయాలి. 22వ పాయింట్, నిమిత్ మరియు నిర్మాణ్గా ఉండేవారు. दीदी यज्ञ की अनेक जवाबदारियों को संभालते हुए सदा करावनहार बाबा है, वही करता कराता है. इसी निश्चय से स्वयं को निमित्त बनाए सदा निर्माण होकर रही. దీది యజ్ఞం యొక్క అనేక జవాబుదారీలని సంభాళన చేస్తూ సదా చేయించేటువంటి వారు బాబా ఉన్నారు. ఆయనే చేస్తారు, చేయిస్తారు. ఇదే నిశ్చయంతో స్వయాన్ని నిమిత్తంగా భావిస్తూ సదా నిర్మాణ్గా అయి ఉండేవారు. దీదీ కే బోల్ మే కభీ అభిమాన్ కా అంశ్ నహీ దిఖాయి దియా. దీది యొక్క వాక్కుల్లో, పలుకుల్లో ఎప్పుడూ అభిమానం అంశం కూడా కనిపించేది కాదు. ఉన్కి వాణి బహుత్ బహుత్ నిర్మల్ థీ. దీది యొక్క వాణి, వాక్కు చాలా నిర్మలంగా ఉండేది. సరళత और మధురత की वे మూర్తి थी. సరళత మరియు మధురత యొక్క మూర్తిగా ఉండేవారు. కభీ ఉన్హే జోర్ సే బోల్తే హుయే నహీ దేఖా. వారు ఎప్పుడు పెద్దగా మాట్లాడుతూ చూడలేదు. సదా ధీమీ ఆవాజ్ మే ముస్కురాతే హుయే బాత్ కర్నా. ఇసీ మూల్ ధారణా సే హమ్ ఏక్ దోకే సమీప ఆ సక్తే హే. ఎల్లప్పుడూ చాలా చిన్న వాయిస్ ఉండేది మరియు ఎల్లప్పుడూ చిరునవ్వుతో పలకరించేవారు. మనం కూడా ఇదే మూల ధారణని చేస్తూ పరస్పరంలో ఒకరికొకరు సమీపంగా రావచ్చు. 23వ పాయింట్, ఫ్రాగ్ దిల్ కే సాత్ ఎకానమికా అవతార్. విశాల హృదయం ఉండేది, కానీ దాంతోపాటు ఎకానమీ, పొదుపుగా ఉండేటువంటి రెండిటి యొక్క బ్యాలెన్స్ ఉండేది. విశాల హృదయము మరియు పొదుపు. दीदी आने वाले मेहमानों की भरपूर खातिरी करती. कभी कभी उसे सुहेज रचाती. उसमें 36 प्रकार व 56 प्रकार के भोजन का ब्रह्म भोजन कराती. దీది వచ్చేటువంటి చుట్టాలు ఎవరైతే ఉంటారో, ఇంటికి వస్తారు కదా, బాబా ఇంటికి వచ్చేటువంటి బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా చక్కగా పాలన ఇచ్చేటువంటి వారు, వారికి మర్యాదనిచ్చేసేవారు. అప్పుడప్పుడు ఎలాంటి కార్యక్రమాలని పెట్టేవారు అని అంటే 36 ప్రకారాలు 56 ప్రకారాలు భోజన పదార్థాలని బ్రహ్మ భోజనంలో పెట్టే విధంగా అలాంటి కార్యక్రమాలని రచించేవారు. एक बार तो दीदी ने 108 प्रकार का भोग बनवाया और सभी के साथ मिलकर खाया और खिलाया, लेकिन साथ साथ अनासक्त वृत्तियों पर भी ध्यान खिंचवाया. ఒకసారి అయితే దీది 108 ప్రకారాల భోగ్ని తయారు చేయించారు. అందరితో కలిసిమెలిసి తిన్నారు, ఇతరులకు కూడా తినిపించారు. కానీ దీంతో పాటు అనాసక్త వృత్తి పైన ఎప్పుడు ధ్యానాన్ని ఇప్పించేటువంటి వారు. తిన్నాము ఇన్ని ప్రకారాలు, ఆసక్తితో కాదు, అనాసక్త వృత్తి ఉండాలి అని చెప్పేవారు. దీది యజ్ఞకి ఎకానమీగా బహుత్ ధ్యాన్ రక్తి. దీది యజ్ఞం యొక్క పొదుపు మీద చాలా అటెన్షన్ ఉంచేవారు. दीदी कहती, गरीब गरीब बच्चे भोली भाली माताएं अपने मेहनत की कमाई यज्ञ में भेजती है, इसलिए कोई भी व्यर्थ खर्च नहीं करना है. దీది ఎప్పుడు అనేవాళ్ళు, చాలా పేద పిల్లలు, చాలా అమాయకులైనటువంటి మాతలు తమ కష్టంతో తమ సంపాదన యజ్ఞంలో పంపిస్తారు. కాబట్టి దాంతో ఎలాంటి వ్యర్థ ఖర్చు చేయకూడదు అని చెప్పేవారు. అప్నే ప్రతి కమ్సే కమ్ ఖర్చ్ హో, ఇస్ బాత్ పర్ ధ్యాన్ రఖనా హై. తమ పైన తక్కువ ఖర్చు పెట్టాలి, చాలా తక్కువ ఖర్చు పెట్టాలి స్వయం పైన అనేటువంటిది, ఈ విషయం పైన దీదీకి చాలా ధ్యానం ఉండేది. సాధన్ సువిధాయే సబ్ సేవా కే లియే హే, అప్నే ప్రతి నహీ. సాధనాలు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి అన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ సేవ కోసం, స్వయం కోసం కాదు అని అనేవారు.
24వ పాయింట్, అపకారి పర్ భీ ఉపకార్ కి భావన, అపకారుల పైన కూడా ఉపకార భావన ఉండేది. कभी कोई यज्ञ की व बड़ों की इंसल्ट करता, कोई उल्टा सुल्टा बोलता तो भी दीदी कहती बाबा ने सब पर उपकार किया. ఎవరైనా ఎప్పుడైనా యజ్ఞాన్ని లేదు పెద్దవారిని ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడినా కానీ, లేదు పైన కింద మాట్లాడినా, లేదు ఉల్టా సుల్టా వ్యతిరేకంగా మాట్లాడటము ఇలాంటివి చేసినా కానీ దీది ఎప్పుడు అనేవారట, బాబా అందరిపైన ఉపకారం చేశారని. इसका दोष नहीं है इसलिए कभी भी बदला लेने का ख्याल नहीं रखना. వీరి దోషం లేదు దీంట్లో, కాబట్టి వీరిపైన ఎప్పుడు రివెంజ్ తీసుకోవాలి, వాళ్ళ పగ తీర్చుకోవాలి అనేటువంటిది ఎప్పుడూ ఉండేది కాదు. दूसरे को बदलने के बजाय खुद को बदल लो, इसमें ही भलाई है. దీది అనేవారు ఇతరుల్ని మార్చేదానికంటే ముందు స్వయాన్ని మార్చుకోండి, దీంట్లోనే చాలా మేలు ఉంది అని అనేవారు. 25వ పాయింట్, కథని కర్ని ఔర్ రెహని సమాన్. చెప్పడము, చేయడము, ఉండటము మూడిట్లో సమానంగా ఉండేవారు. కై హే జో కహతే కుచ్ హే ఔర్ కర్తే కుచ్ ఔర్ హే. చాలామంది ఉంటారు, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది వేరేది. దీది హమేషా కహతి యహ్ తుమ్హే శోభతా నహీ హే. దీది ఎప్పుడు చెప్పేవారట, ఇలా చేయడం మీకు శోభించదు, చెప్పడం ఒకటి చేయడం ఒకటి. బాబా కే బచ్చోం కి కథని కర్ని ఔర్ రెహని సమాన్ హోనీ చాహియే. బాబా యొక్క పిల్లల యొక్క చెప్పడము, చేయడము, ఉండటము అన్నీ సమానంగా ఉండాలి. దీదీకా ఇస్ బాత్ పర్ బహుత్ ధ్యాన్ థా. దీదీకి ఈ విషయం పైన చాలా ధ్యానం ఉండేది. దీదీజీ వహీ శిక్ష దూసరోं को देते जिसे वे स्वयं पालन करती. దీది ఏదైతే తను చేస్తారో అలాంటివే ఇతరులకు శిక్షణలుగా ఇచ్చేవారు. కొత్త విషయాలు కాదు, తను ఏదైతే చేస్తున్నారో అలాంటివి, తను చెప్పినవి చేయకుండా ఉండటం ఇలా ఉండేది కాదు. उनकी मूल शिक्षा थी कभी किसी को ऐसी बातें नहीं सुनाओ जो उसका घर ही फिट जाए. దీది యొక్క ముఖ్యమైన శిక్షణ ఉండేది, ఎవరికి ఇలాంటి విషయాల్ని చెప్పకండి, వాళ్ళ ఇల్లు పాడైపోయే విధంగా, వాళ్ళ సంబంధాలు పాడయ్యే విధమైనటువంటి విషయాల్ని చెప్పకండి. आपस में प्यार प्रेम से रहो, कभी घर में झगड़ा ना हो, यह ध्यान रखो. పరస్పరంలో చాలా ప్రేమతో, చాలా అతి మధురంగా ఉండండి, ఎప్పుడు కూడా ఇంట్లో పోట్లాట్లు ఉండకూడదు, దీని గురించి ధ్యానాన్ని ఉంచండి అని చెప్పేవారు. నెక్స్ట్ 26వ పాయింట్, సదా శ్రీమత్ పర్ అడిగ్ జిమ్మేవారీ నిభాతే బి డబల్ లైట్. సదా శ్రీమతం పైన చాలా దృఢంగా బాధ్యతల్ని నిర్వర్తిస్తూ కూడా డబల్ లైట్గా ఉండేవారు. बाबा की श्रीमत हम बच्चों को संपन्न बनाने के लिए है. श्रीमत पर चलने का आधार है एक बल और एक भरोसा. బాబా యొక్క శ్రీమతము మన పిల్లల్ని సంపన్నంగా తయారు చేయడానికి కోసం, శ్రీమతం పైన నడచడానికి ఆధారము ఒకే బలము, ఒకే విశ్వాసము. बाबा की हर श्रीमत को हम एक्ट में तभी ला सकेंगे जब पूरा फेथ होगा. जिसमें फेथ होता है उसकी राय में कभी अपनी राय मिक्स नहीं की जाती. బాబా శ్రీమతం పైన నడవాలి. ఎప్పుడు నడుస్తాము అని అంటే, ఎప్పుడైతే వారిపైన ఆ శ్రీమతం పైన పూర్తి నమ్మకం ఉంటుందో, విశ్వాసం ఉంటుందో అప్పుడే నడవగలము. ఎవరిపైన అయితే నమ్మకం ఉంటుందో వారు చెప్పినటువంటి సలహాలో ఎప్పుడు స్వయం యొక్క సలహాను కలపరు. ఏక్ బాబాకి రాయ్ పర్ చల్నే సే హమ్ సదా హల్కే రహేంగే. ఒక్క బాబా యొక్క సలహా పైన నడవటం వల్ల మనం సదా తేలికగా ఉంటాము. అప్నీ సబ్ జిమ్మేవారియా బాబా కో దే. कोई कोई के मन में यह संकल्प चलता है कि बाबा तो अब साकार में नहीं है, लेकिन यह भी संशय है जब तक स्थापना का कार्य संपन्न नहीं हुआ है तब तक बाबा अपने बच्चों की पालना अव्यक्त रूप से कर रहे हैं, करते रहेंगे. ఇది ఎంత మంచి పాయింట్. దీది ఎప్పుడు అనేవారు అనమాట, తన యొక్క బాధ్యతల్ని బాబాకి ఇచ్చేసేవారు. ఎప్పుడు కొంతమంది పిల్లల యొక్క మనసులో సంకల్పం నడుస్తుంది, బాబా ఇప్పుడు సాకారంలో లేరు అని. ఇది కూడా సంశయమే, బాబా పైన సంశయం వచ్చినట్టే. ఎందుకంటే ఎప్పటి వరకైతే స్థాపనా కార్యం సంపన్నంగా కాదో అప్పటిదాకా తన పిల్లలతో ఉంటూ తన పిల్లల యొక్క పాలనని అవ్యక్త రూపంలో చేస్తూనే ఉంటారు. కాబట్టి బాబా లేరు
అని అనడం కూడా సంశయం వచ్చినట్టే బాబా పైన అని అంటున్నారు దీది. 27వ పాయింట్, ఏకాగ్ర వృత్తికే సాత్ సిద్ధి స్వరూప్ సంకల్ప్. ఏకాగ్ర వృత్తితో పాటు సిద్ధి స్వరూప సంకల్పం. जैसे श्वास के बाद श्वास उठता है वैसे संकल्प के बाद संकल्प उठता है, दोनों की रेस है. ఎలా అయితే శ్వాస తర్వాత శ్వాస నడుస్తుందో అలా సంకల్పం తర్వాత సంకల్పం నడుస్తుంది. రెండింటిది రేస్ నడుస్తుంది, శ్వాస సంకల్పాల యొక్క రేస్. కర్మ మే శ్వాస జల్దీ చల్తే, యోగ్ మే సంకల్ప్ జల్దీ చల్తే. కర్మలు చేసేటప్పుడు శ్వాసలు చాలా ఫాస్ట్గా నడుస్తాయి, యోగం చేసేప్పుడు సంకల్పాలు చాలా ఫాస్ట్గా నడుస్తాయి. योग में एक बाप की याद के प्यार के संकल्प में एकाग्र हो जाए तो सब रस प्राप्त होते हैं. యోగంలో ఒక్క బాబా యొక్క స్మృతులు ప్రేమ యొక్క సంకల్పాలలో ఏకాగ్రమైనట్లయితే అన్ని రసాలు అన్ని ఆనందాలు ప్రాప్తిస్తాయి. एकाग्र वृत्ति की धरनी पर हर संकल्प फलदायक होता है, संकल्प भी सिद्ध होने लगते हैं. इसके लिए दिनचर्या पर पूरा अटेंशन हो. ఏకాగ్ర వృత్తి యొక్క ధరణి పైన ప్రతి సంకల్పము ఫలదాయకంగా ఉంటుంది, సంకల్పం కూడా సిద్ధమవుతుంది. దీనికోసం దినచర్య పైన పూర్తి అటెన్షన్ ఉంచాలి. बीच बीच में संकल्पों को एकाग्र करने का अभ्यास करें तो सिद्धि स्वरूप बन जाएंगे. మధ్య మధ్యలో సంకల్పాలని ఏకాగ్రం చేసే అభ్యాసం చేసినట్లయితే సిద్ధి స్వరూపులుగా అయిపోతారు. 28వ పాయింట్, దేహ సహిత్ దేహకే సర్వ సంబంధం సే ఉపరామ్. దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాల నుండి ఉపరామ్గా ఉండేటువంటి వారు. హమ్ సబ్కే పురుషార్థ్ కి పహలీ సీడీ హై దేహ సహిత్ దేహకే సర్వ సంబంధం సే ఉపరామ్. మన అందరి యొక్క పురుషార్థం యొక్క మొదటి మెట్టు ఏంటి? దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలతో ఉపరామ్గా ఉండేటువంటి వారు. దిల్ కి సచ్చి ప్రీత్ ఏక్ బాప్ సే దునియా సే కేవల్ రీత్ నిభానీ హై. హృదయం యొక్క సత్యమైన ప్రేమ ఒక్క బాబాతో ఉంచారు మరియు ప్రపంచమందరితో కూడా కేవలం రీతిని నిభాయించారు. दीदी ने अपने दिल में केवल एक दिलवर बाबा को ही बसाया. దీది తమ హృదయంలో ఒక దిల్వర్ బాబా, దిలారాముడైనటువంటి హృదయానికి దగ్గరగా ఉండేటువంటి బాబాని మాత్రమే ఉంచారు. కిసీకే భీ నామ్ రూప్ మే నహీ అట్కి. ఎవరి యొక్క నామరూపాల్లో వారు చిక్కుకుపోలేదు. कोई कितना भी गुणवान धनवान व रूपवान हो उस पर हमें न्योछावर नहीं होना है. ఎవరు ఎంత గుణవంతులుగా ధనవంతులుగా రూపవంతులుగా ఉంటే కూడా మనము వారిపైన బలిహారం అవ్వకూడదు. अगर कोई कहते हैं इसमें यह गुण है इसलिए हमारा इनसे स्नेह है, यह भी बहुत सूक्ष्म माया है. ఒకవేళ ఎవరైనా అన్నారనుకోండి, వీళ్ళల్లో ఈ గుణాలన్నీ ఉన్నాయి అందుకని వీరితో నాకు చాలా ఎక్కువ ప్రేమ ఉంది, ఇది కూడా సూక్ష్మమైనటువంటి మాయ ఉంది. హమే ఈశ్వరీయ పరివార్ మే భీ బుద్ధి నహీ ఫసానీ హై. ఈశ్వరీయ పరివారంలో కూడా మన బుద్ధిని చిక్కుకోనివ్వకుండా ఉంచాలి, చిక్కుపోకూడదు అని అంటున్నారు. నెక్స్ట్ 29వ పాయింట్, స్వమాన్ కి సీట్ పర్ ఫరిష్తాపన్ కి అనుభూతి. స్వమానం యొక్క సీట్ పైన ఉంటూ ఫరిష్తా స్థితి యొక్క అనుభూతిలో ఉండేవారు. दीदी जी सदा अपने स्वमान में स्थित रही, कभी उनके मन में कोई कमज़ोर संकल्प नहीं उठे. దీది ఎల్లప్పుడూ తమ స్వమానం యొక్క స్థితిలో ఉండేవారు, ఎప్పుడూ తమ మనసులో ఎలాంటి బలహీన సంకల్పాలు రాలేదు. उनकी बुद्धि में था कि बाबा जो हमारा स्वरूप चाहते हैं वह अभी प्रत्यक्ष होने चाहिए, इसलिए सदैव याद रखा कि जैसा कर्म हम करेंगे हमें देख सब करेंगे. మరి వారి యొక్క బుద్ధిలో ఉండేది ఎప్పుడు బాబా మన యొక్క స్వరూపంలో ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు అది మనం ప్రత్యక్షం చేయాలి. కాబట్టి ఎల్లప్పుడూ స్మృతి ఉంచుకున్నారు వారు, ఎలాంటి కర్మను నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు. హమేతో బాబాకే దిల్ తఖ్త్ నషీన్ బన్నా హై. మేమైతే బాబా యొక్క హృదయ సింహాసనాధికారులు అవ్వాలి. दिल तख्त पर रहने से ही हम डबल लाइट फरिश्तेपन की स्थिति अनुभव कर सकेंगे.
హృదయ సింహాసనం పైన ఉన్నట్లయితేనే మనము డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభూతి చేయగలుగుతాము. నెక్స్ట్ 30వ పాయింట్, ఈశ్వరీయ నియమ और మర్యాదओं की సంపూర్ణ పాలన. ఈశ్వరీయ నియమాలు మరియు మర్యాదల యొక్క సంపూర్ణ పాలన చేశారు दीदी गारू. ईश्वरीय नियम और मर्यादा ही हमारे जीवन का श्रृंगार है. कभी कोई मर्यादा का संकल्प से भी उल्लंघन नहीं करना है. ఈశ్వరీయ నియమాలు మరియు మర్యాదలు మన బ్రాహ్మణ జీవితం యొక్క అలంకరణ ఉన్నాయి. ఎప్పుడు ఏ మర్యాదని కూడా సంకల్పమాత్రంగా కూడా ఉల్లంఘన చేయరాదు. मर्यादा ये हमारी रक्षा करती है, इसलिए इसमें कभी बेपरवाह नहीं बनना है. ఈ ఈశ్వరీయ మర్యాదలు మన యొక్క రక్షణ చేస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా మనము బేపర్వాహ్ అంటే లెక్కలేనటువంటి విధంగా ఉండకూడదు, లెక్క చేయకుండా ఉండకూడదు. जो मर्यादा की परवाह करते हैं बाबा उनकी परवाह रखता है. ఎవరైతే ఈ మర్యాదలని అంటే మర్యాదల పైన గౌరవం ఉంటుందో వాటిని పాటిస్తారో అలాంటి వారిని బాబా కూడా చాలా చక్కగా చూసుకుంటారు, వాళ్ళని బాబా కూడా తన దగ్గర ఉంచుకుంటారు. हमारे मुख्य 4 नियम है ब्रह्मचर्य, सत्संग, शुद्ध अन्न और दैवी गुण. तो हम अपने में चेक करें कि कहाँ तक इन नियमों का पूर्ण रूप से पालन कर रहे हैं. మనవి ముఖ్యంగా 4 నియమాలు ఉన్నాయి. బ్రహ్మచర్యము, సత్సంగము, శుద్ధ ఆహారము, దైవీ గుణాలు. కాబట్టి మనల్ని మనం చెక్ చేసుకోవాలి, నేను ఈ నియమాలపైన పూర్తి రీతిలో పూర్ణ రూపంగా ఎంతవరకు పాలన చేస్తున్నాను. కర్మణాన్ మే తో నహీ ఆతే లేకిన్ మనసా మే భీ సంకల్పన ఆయే. కర్మణాలో అయితే రాదు, కానీ సంకల్పంలో మనస్సులో కూడా ఇలాంటి ఉల్లంఘన చేసే సంకల్పం కూడా రాకూడదు. సదైవ సంగదోష్ సే బచే రహే. ఎల్లప్పుడూ సాంగత్య దోషం నుండి రక్షింపబడి ఉండాలి. సదైవ యాద్ రహే కి హమే ఏక్ కి సున్నీ హే, ఏక్ కో హీ దిల్ మే బసానా హే. ఎల్లప్పుడూ ఇదే గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక్కరినే వినాలి మరియు ఒక్కరినే హృదయంలో కూర్చోపెట్టుకోవాలి. మరి లాస్ట్ పాయింట్ 31వ పాయింట్, అబ్ ఘర్ చల్నా హే. इस धुन से सब बातों से उपराम और साक्षी दृष्टा. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఈ సౌండ్, ఈ ధున్ అంటే ఇదే ఆంతరికంగా వినిపిస్తూ ఉండాలి. దీంతో అన్ని విషయాల నుండి ఉపరామంగా మరియు సాక్షి దృష్టగా అయ్యారు. दीदी जी अव्यक्त होने के कुछ महीने पहले से ही हर कारोबार से उपराम होती गई. दीदी గారు అవ్యక్తమయ్యే కొద్ది నెలల ముందు నుండినే అన్ని కార్యభారాల నుండి కార్య వ్యవహారాల నుండి ఉపరాంగా అవుతూ వెళ్ళారు. कभी कोई बात दीदी को सुनाते तो दीदी कहती छोड़ो इन बातों को, अब तो घर चलना है. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా విషయాన్ని వినిపిస్తే దీది అనేవారట, వదిలేసేయండి ఇప్పుడు ఆ విషయాలన్నిటినీ, ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని. इसी आधार पर एक गीत बना अब घर चलना है. इसी एक स्मृति से दीदी साक्षी दृष्टा बनती गई, कार्य व्यवहार से भी उपराम होती गई. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనేటువంటి దీది యొక్క మాట ఉందో దాని ఆధారం పైన ఒక పాటను కూడా అబ్ ఘర్ జానా హై అనేటువంటి పాటను కూడా తయారు చేశారు. ఇదే ఒక స్మృతితో దీది సాక్షి దృష్టగా అయ్యారు మరియు కార్య వ్యవహారాలతో కూడా ఉపరాంగా అవుతూ వెళ్ళారు. సదా ఖాతే పీతే ఉఠతే బెఠతే యహీ ధ్యాన్ రఖా కి అబ్ ఘర్ చల్నా హై. రోజంతా ఏం పని చేస్తున్నా, తింటూ తాగుతూ మాట్లాడుతూ కార్య వ్యవహారాలు చేస్తూ అన్నీ కూడా చేస్తూ కూర్చుంటూ లేస్తూ దీదీకి ఎప్పుడు ఇదే గుర్తుండేది, నేను ఇంటికి వెళ్ళాలి. ఇస్సే పురాణి దునియా సే కినారా హో గయా. అలాంటి ఆలోచన ఉండటం వల్ల పాత ప్రపంచంతో అతీతంగా అవుతూ వెళ్ళారు. तेरा मेरा इसने किया उसने किया यह शब्द भी मुख से नहीं निकले. నీది నాది, వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు, ఈ విషయాలన్నీ నోట్ల నుండి వచ్చేవి కాదు ఎప్పుడు. ऐसी मीठी दीदी जी की विशेषताओं व शिक्षाओं को जीवन में धारण करके हमें भी बाबा की सपूत और आज्ञाकारी बच्चा बनकर उन्हें अपनी चलन और चेहरे से प्रत्यक्ष करना है.
మరి ఇలాంటి మన మధురమైనటువంటి దీది గారి విశేషతలు మరియు శిక్షణలను జీవితంలో ధారణ చేస్తూ మనం కూడా బాబాకి సుపుత్రులుగా ఆజ్ఞాకారులైన పిల్లలుగా అయి మన యొక్క నడవడిక మరియు ముఖం ద్వారా బాబాని వారిని ప్రత్యక్షం చేయాలి. ఇవి దీది మన్మోహిని గారి ఈ మాసం యొక్క ముఖ్యమైనటువంటి ధారణలు. 28వ తేదీ వారి యొక్క పుణ్య స్మృతి దినాన్ని మనం కేవలం జరుపుకోవడమే కాకుండా ఈ నెలంతా కూడా మనము ఎలాంటి సంకల్పాలను చేయాలి, ఎలాంటి మాటల్ని మాట్లాడాలి, లేదు దీది యొక్క గుణాలు ఎలా ఉండేవి, విశేషతలు ఎలా ఉండేవి, వాటి ఆధారంగా నేను నా బ్రాహ్మణ జీవితం యొక్క పునాదిని ఇంకా దృఢంగా నిశ్చలంగా చేసుకునేటువంటి ప్రేరణని ఇచ్చారు. ఈ పాయింట్స్ని అంటే 2 ఎపిసోడ్స్లో ఉన్నాయి, 2 పార్ట్లలో ఉన్నాయి. మొదటి పార్ట్లో కూడా కొన్ని విషయాలను విన్నాము, ఈ పార్ట్లో కూడా కొన్ని విషయాలు విన్నాము. ఎవరైనా వినకపోతే అది కూడా తప్పకుండా విని 1-2 సార్లు వింటే కానీ ఈ విషయాలు గుర్తుండవు. తప్పకుండా వీటిని మన జీవితంలో ధారణ చేసి దీది ఎలాంటి జీవితాన్ని గడిపారో, బాబాతో ఎంత ప్రేమ ప్రీతి ఉండేదో, పరివారము మరియు యజ్ఞంతో ఉండేదో మనం కూడా అలా తయారయ్యేటువంటి పురుషార్థాన్ని చేద్దాము. అచ్చా. ఓం శాంతి.